దీపం వెలిగించాను ఇంట్లో. మొదట వెలిగించేటి దీపాలు వెలిగించిన తర్వాత అప్పుడు 5 పిండి దీపాలు చేసుకోమన్నాడు. పిండి దీపాలు వేసి తర్వాత అప్పుడు ఆర్గ్యం చంద్రుడు ఇక్కడ ఉంది కాబట్టి మనకు బయట ఆర్గ్యం ఏమన్నాడు. కాకపోతే నేను ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడనే ఇంట్లో లోపల చేస్తున్నా. తర్వాత బయట మాత్రం చంద్రార్పణం అనుకుంటా 3 సార్లు అట్లా ఇస్తా. ఇక్కడైతే ఇంట్లో చేస్తున్నా ఈరోజు పూజ. పాలతోని ఇది చేయమన్నాడు స్వామి, చేస్తున్నాను. ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ రోజు చంద్రునికి పూజ చేస్తున్నా. ఇది అసలు జ్యేష్ఠ పూర్ణిమ రోజు వట సావిత్రి వ్రతం అని మర్రి చెట్టుకు పూజ చేస్తారన్నట్టు. కాకపోతే ఇది ఈరోజు అధిక పూర్ణిమ కాబట్టి శనివారం వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చంద్రునికి పూజ చేస్తున్నాను. చంద్రుడు ఇక్కడ శివుని ఫోటో దగ్గర ఉంది కాబట్టి దీనికి ఇట్లా చంద్రుని ఫోటోకు పూజ చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర శంకరుని ఫోటో పెద్దది లేదు, అందుకనే విగ్రహాలు ఉన్నాయి కాబట్టి చంద్రుడు లేడు కాబట్టి దీంట్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఇదే ఫోటో పెట్టుకున్నాను. అదేవిధంగా 5 దీపాలు వెలిగించాను, పసుపు కుంకుమ అక్షంతలు వేశాను. తర్వాత చెప్పుకుంటూ నా కోరికలు చెప్పుకొని చంద్రాయన మహానికంటే 108 సార్లు చదివాను. తర్వాత 11 సార్లు చంద్రాయన మహా అనుకుంటే చంద్రునికి చేశాను అన్నట్టు. ఇప్పుడు బయట అక్కడ చంద్రునికి అర్పణ చేస్తాను పాలతోని. ఈరోజు పూజ జ్యేష్ఠ పూర్ణిమ, చంద్రునికి పూజ. చంద్రాయనమ 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 చంద్రాయనమ.